హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక 3 రెసిపీస్ని అయితే ఎలా చేయాలో చూసేద్దాం, ఓకేనా? సో మనం ముందుగా అయితే చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గంజుని అయితే పెట్టేసుకున్నా, అందులో సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకున్నాను. సో మనకు ఆయిల్ హీట్ అయ్యే వరకు ఇక్కడ నేను పుదీనా కోసం అని చెప్పేసి వచ్చేసాను. ఇది మా ఇంట్లోనే ఉంది, ఫ్రెష్ పుదీనా. బాగుంది, స్మెల్ అయితే భలే వస్తుంది అసలు మా ఇంటి వెనకాల. సో పుదీనాను అయితే తీసుకొని వచ్చేసాను. అప్పటి వరకు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో ఫస్ట్ మనం కొద్దిగా ఆనియన్స్, అలాగే ఒక 4 పచ్చిమిర్చిని అయితే వేసేసుకున్నాను. సో ఒకసారి అయితే మిక్సీ చేసుకున్నా. అవి విడివిడిగా అయిపోయి తొందరగా గోల్డెన్ ఫ్లవర్లో వచ్చేస్తాయి అని చెప్పేసి ఇక్కడ అయితే కాజు కూడా వేసేసుకున్నాను. సో మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకొని ఇప్పుడైతే మొత్తాన్ని కొద్దిగా మిక్స్ అయితే చేసుకోవాలి. సో మంచిగా ఫ్రై అవ్వడం కోసం. చూసారా అండి, మనకి ఇక్కడ అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. సో ఇప్పుడైతే పుదీనా వేసుకున్నాను. పుదీనా ఆయిల్లో వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? సో మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్, అందులో పసుపు, కారం, టేస్ట్కి సరిపడా ఉప్పును అయితే వేసేసుకున్నాను. సో ఇక్కడ అయితే ధనియా పౌడర్ కూడా వేసేసుకుంటున్నా. ఇప్పుడైతే ఈ మొత్తాన్ని మిక్స్ అయితే చేసుకుందాం. సో ఇందులో ఎలాంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే చికెన్లో వాటర్ అయితే అందులోనే ఊరుతాయి. చూసారా అండి, సో మనకు చికెన్ నుంచి వాటర్ అయితే సపరేట్ అయిపోయింది. సో ఇలా అయిన తర్వాతనే మనము టమాటాలను అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు చికెన్ ఫ్లేవర్ అనేది, చికెన్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ టమాటాలని కూడా యాడ్ చేసుకొని నేనైతే కలిపేసుకున్నాను. సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి, కుక్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఒక 10 మినిట్స్ అయితే ఉడకపెట్టుకుందాం. చూసారా అండి, సో 10 మినిట్స్ తర్వాత చికెన్ అయితే కొంచెం ఉడికింది. సో అప్పటి వరకు అయితే మనము లివర్ ఫ్రై అయితే చేసుకుందాం. సో నేను వీటన్నిటికీ ముందే ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే ముందే కోసేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. సో లివర్ ఫ్రై కోసం ఇప్పుడైతే ఒక కడాయి కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా పోసేసాను అన్నమాట. సో ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇప్పుడైతే దీన్ని మిక్స్ అయితే వేసేసుకుంటున్నా. ఇవి కూడా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా ఫ్రై అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి చికెన్ అయితే మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి, లేదు అంటే అడుగంటి పోతే మళ్ళీ టేస్ట్ అనేది పోతుంది కదా. సో మధ్య మధ్యలో చూస్తూ కలుపుకుంటూ ఉడకబెట్టాలి. ఎందుకంటే మనం ఇక్కడ వాటర్ని అయితే యాడ్ చేస్తలేం కదండి. సో అందుకోసం కొంచెం చూస్తూ ఉండాలి. సో మనకు లివర్ ఫ్రై కోసం ఇక్కడ ఆనియన్స్ కూడా మంచి కలర్లోకి అయితే వచ్చేసాయి. సో తర్వాత పసుపు, ఉప్పు, కారం అయితే వేసేసుకుంటున్నా. వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ అయితే వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతే ముందే క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ని అయితే వేసేసుకోవాలి. చూసారా అండి, సో నేను ఇక్కడ లివర్ని వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ అయితే వేసుకుంటున్నా. లివర్ని అయితే మిక్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి, లేదంటే విరిగిపోతాయి. మనము చికెన్లో కానివ్వండి, లివర్లో కానివ్వండి, కందంగాయల్లో కానివ్వండి, ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందులోనే వాటర్ అనేది ఊరుతుంది. సో ఇక్కడ చికెన్ అయితే ఫైనల్గా కుక్ అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, మసాలాను అయితే వేసేసుకున్నాను. చూసారు కదండి, చికెన్ కర్రీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ.
సో మనకి ఇక్కడ లివర్ నుంచి కూడా వాటర్ అనేది సపరేట్ అయితే అయిపోయింది, చూసారు కదా. సో ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే మనము ఫ్రై అయితే వేసుకోవాలి, లేదు అంటే అడుగంటిపోతుంది. ఇప్పుడైతే కందెంగాయల్ని కూడా ప్రిపేర్ అయితే వేసుకున్నా, మంచిగా శుభ్రం చేసి కడిగి అయితే పెట్టుకున్నా. సో దానికోసం అని చెప్పేసి కూడా ఒక గంజులో ఆయిల్ పోసేసుకొని హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నా. సో ఈ మొత్తాన్ని కూడా మిక్స్ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడైతే వెల్లిపాయ, అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ అయితే వేసుకుందాం. సో ఇప్పుడైతే మనము శుభ్రం చేసి పెట్టుకున్న కందెంకాయల్ని కూడా వేసేసుకుంటున్నా. సో ఇక్కడ లివర్ చూడండి ఫ్రై అయితే అయిపోయింది. ఫైనల్గా ధనియా పౌడర్, పుదీనా మసాలానైతే వేసేసుకుంటున్నా. చూసారా అండి, మనకు లివర్ ఫ్రై కూడా ఇక్కడ సూపర్గా ఫ్రై అయిపోయింది. అసలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది, అంత బాగా వచ్చింది. అసలు స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో తప్పకుండా ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చూసారా అండి, ఒక్క చుక్క వాటర్ పోయకుండా లివర్ ఫ్రై అయితే ఎలా అయిపోయిందో. ఇక్కడైతే మనకు కందెంకాయలు కూడా వేసేసుకున్నా కదా, అది కూడా ఉడుకుతుంది. సో నేను ఇందులో అయితే ఫస్ట్ ఏం యాడ్ చేయలేదు, ఓన్లీ పోపు గింజలు, ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసి వాటిని అయితే వేసేసుకున్నాను కందెంకాయల్ని. సో అవి సగం ఉడికిన తర్వాతే కారం, పసుపు, ధనియా పౌడర్, ఉప్పు, పుదీనానైతే వేసుకొని ఇక్కడైతే నేను మిక్స్ అయితే వేసుకుంటున్నా. సో టేస్ట్ కోసం అని చెప్పేసి మసాలాని కూడా యాడ్ చేశానన్నమాట. కందెంకాయలో అయితే వాటర్ అనేది ఎక్కువగా ఊరింది. చూసారా అండి ఎలా వచ్చిందో. ఇంకొంచెం ఒక్క 5 మినిట్స్ ఉడికితే మనకు కందెంకాయల కర్రీ కూడా రెడీ అయిపోతుంది. సో మొత్తానికైతే కర్రీస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంతకీ నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్.